మనం ఈరోజు తింటున్నామంటే కారణం కర్షకుడు, ప్రశాంతంగా ఉంటున్నామంటే కారణం సైనికుడు. ఇద్దరూ లేనిది మనలే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. రేయనక పగలనక దేశాన్ని కాపాడటమే లక్ష్యంగా, మన ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పెట్టుకుని తమ కుటుంబాల గురించి ఆలోచించకుండా దేశ శ్రేయస్సుకై పాటుపడుతున్న సైనికులను స్మరించుకుందాం. వారి త్యాగాలను గుర్తు చేసుకుందాం. మనస్ఫూర్తిగా వారికి సెల్యూట్ చేసుకుందాం. భారత సైనిక దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఆర్మీ సేవలను ఓసారి గుర్తు చేస్తూ ప్రత్యేక కథ. కొండల్లో గడ్డకట్టే చలిలో, ఎక్కువ ఎండ ఉండే ఎడారులు లోయల్లో, జోరు వర్షాల్లోనూ నిద్రాహారాలు మానుకుని మనందరికీ రక్షణ కల్పిస్తున్న మన సైనికులు, మన రక్షణ బలం గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ సైనికులకు సలాం చేయకుండా ఉండలేరు. మనం ఈరోజు హాయిగా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికి ప్రధాన కారణం భారత సైన్యమే. దేశ రక్షణలో ముందుండేది ఇండియన్ ఆర్మీ. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సేవలో పులకించిపోయే జవాన్ల త్యాగం వెలకట్టలేనిది. ఎముకలు కొరికే చలిని, దహించే వేడి, తడిసి ముద్ద చేసే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శత్రువుల సేనల నుంచి దేశానికి కాపలాగా ఉండే యోధులు మన జవాన్లు. ఓవైపు బాంబుల మూతలు, బుల్లెట్ల వర్షం కురుస్తున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో క్లిష్ట సమయాల్లో మన సైనికులు ప్రదర్శించే ధైర్య సాహసాలు అసామాన్యం. భారత సైన్యం ధైర్య సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యుద్ధరంగంలోకి దిగితే విజయం సాధించాల్సిందే. శత్రువు ఎలాంటి వారైనా తూకముడవాల్సిందే. ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది. భారత సైన్యం అంటే ఎన్నో దేశాలకు వణుకు పుడుతుంది. భారత్తో యుద్ధమంటే వెనకడుగు వేయాల్సిందే. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా భారత సైన్యంతో తలపడాలంటే ముందు వెనుక ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితికి ఎన్నో కారణాలున్నాయి. కేవలం దేశ రక్షణకే పరిమితం కాకుండా వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల రక్షణలోనూ ముందుంటున్నారు. వారి రుణాన్ని మనం ఏ విధంగా తీర్చుకోగలం? దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే దేశాన్ని కాపాడేది సైనికుడు. అందుకే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అని నినదించారు. ఒకప్పుడు సైనికులతో మద్రాస్ శాపర్స్, బెంగాల్ శాపర్స్, బాంబే శాపర్స్ అనే 3 బృందాలుండేవి. 1932 నవంబర్ 18న వీటిని విలీనం చేశారు. అప్పట్నుంచి అటు యుద్ధ సమయాల్లోనూ ఇటు శాంతి సమయాల్లోనూ వీరి సేవలు అసమానంగా సాగుతూ వస్తున్నాయి. భారత సైన్యానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మహాభారత కాలంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం నుంచి నేటి వరకు చరిత్ర పుటల్లో అనేకానేక సంఘటనలు గుర్తు తెచ్చుకుంటే కళ్ల ముందు కదలాడతాయి. ఆర్మీలో పోరాటం చేస్తే తమ ప్రాణాలు పోతాయని తెలుసు. తమ ప్రాణాలు పోతే కుటుంబం ఒంటరి అయిపోతుందని తెలుసు. కానీ తమ ప్రాణం కంటే, తమ కుటుంబం కంటే దేశ రక్షణ లక్ష్యంగా భారతదేశ సరిహద్దుల్లో ఆర్మీ జవాన్లు ప్రాణాలర్పించి మరీ దేశానికి రక్షణ కవచంలా నిలుస్తున్నారు. అసలు జవానులే లేకపోతే ఈరోజు మనం ఇంత సంతోషంగా, ఎలాంటి ప్రాణభయం లేకుండా ఉండేవాళ్లమా? భరతమాత మీద అసలు సిసలైన ప్రేమ ఉన్నది జవాన్లకు మాత్రమే. జీవరాశి బతకడం కష్టమనుకున్న చోట కూడా జవాన్లు ఓవైపు బతుకుతో పోరాటం చేస్తూ, మరోవైపు శత్రువులతో పోరాటం చేస్తూ దేశానికి రక్షణ కల్పిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కంఠంలో ప్రాణమున్నంత వరకు, దేహంలో ఊపిరి ఉన్నంత వరకు ప్రతి క్షణం దేశం కోసం పరితపిస్తున్న జవానుల కారణంగానే దేశ ప్రజలందరూ ప్రాణభయం లేకుండా నిశ్చింతగా జీవించగలుగుతారు. భారత సైన్యం పరాక్రమాన్ని, ధీరత్వాన్ని, త్యాగాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డే నిర్వహిస్తారు. అసలు ఆర్మీ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? ఎవరైనా ఎదుర్కొనవచ్చు, కానీ భారత సైనికులకు ఎదురెళ్లాలి అంటే గుండెల్లో దడ పుట్టించే సంఘటనలు ఓసారి తెలుసుకోవాల్సింది. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తలపెట్టబోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. దేశభక్తి యొక్క గొప్పతనాన్ని ఎందరో ఎన్నెన్నో రీతులుగా వివరించి ఆనాటి నుండి నేటి వరకు దేశభక్తిని పెంపొందించుటకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పక్కవాళ్ల ప్రాణం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టేవాళ్లు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క ఆర్మీ జవాన్లు మాత్రమే. దేశ ప్రజలందరూ సంతోషంగా గుండె మీద చెయ్యి వేసుకుని హాయిగా పడుకుంటున్నారు అంటే కేవలం దానికి కారణం దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా
శత్రువులతో పోరాడుతున్న ఆర్మీ జవాన్లు. చరిత్ర పుటల్లోకి ఓసారి తొంగి చూస్తే నాటి నుంచి నేటి వరకు వారి విజయ రహస్యాలు ఎన్నో, నెత్తుటి మరకలు మరెన్నో. ఆంగ్లేయుల నుంచి పాకిస్తాన్తో పోరాటం వరకు మనోడు చూపించిన తెగువకు ఎవరైనా సలాం అనాల్సిందే. నిజానికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కశ్మీర్ మహారాజు భారతదేశంలో లేదా పాకిస్తాన్లో విలీనానికి అంగీకరించలేదు. పాకిస్తాన్ కొందరు చొరబాటుదారులను కశ్మీర్కు పంపి ఊళ్లను ఆక్రమించుకోసాగింది. కశ్మీర్ మీద దండెత్తడానికి యత్నిస్తున్నప్పుడు మహారాజు భారత ప్రభుత్వాన్ని శరణు కోరి కశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం మన జనరల్ తిమ్మయ్య నేతృత్వంలోని భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టింది. బ్రిటిష్, ఫ్రెంచ్ సైన్యాలు భారతదేశాన్ని విడిచి వెళ్లినా పోర్చుగీసు వారు మాత్రం గోవా, డామన్, డయ్యూను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ పేరిట సైన్యాన్ని పంపి వాటిని స్వాధీనం చేసుకుంది. చైనాతో 1962లో జరిగిన యుద్ధంలోనూ సైనికులు అంతులేని సాహసాలు ప్రదర్శించారు. 1965లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ కశ్మీర్ను ఆక్రమించుకోవాలని చూశాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యుద్ధంలో అత్యధికంగా యుద్ధ ట్యాంకులు ఉపయోగించారు. భారత ఆర్మీ హోరాహోరీగా పోరాడి పాక్ సైన్యానికి చుక్కలు చూపింది. తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి, అయూబ్ ఖాన్ మధ్య జరిగిన సంధితో యుద్ధం ముగిసింది. ఇక అసలైన యుద్ధం విషయానికొస్తే 1971లో జరిగిన తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ యుద్ధం. దాదాపు 1 కోటి మంది శరణార్థులు భారతదేశానికి వచ్చారు. భారత్ పాక్ యుద్ధం మొదలైంది. తూర్పు పాకిస్తాన్ను విమోచన కల్పించడం భారత్కు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా మారింది. భారత సైన్యం జనరల్ అరోరా నేతృత్వంలో పాక్ సైన్యాన్ని లాహోర్ వరకు తరిమికొట్టి 90,000 మంది యుద్ధ ఖైదీలను పట్టుకుంది. పాక్ ఓటమిని అంగీకరించడంతో ఈ యుద్ధం ముగిసింది. ఇలా భారత సైనికులు అంతులేని ధైర్య సాహసాలతో దేశ రక్షణకు కట్టుబడి ఉన్నారు. ఇక జనవరి 15ని భారత సైనికుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఓ ప్రత్యేకత ఉంది. భారత సైన్యం అధికారికంగా స్వాతంత్ర్యానికి పూర్వం ఏప్రిల్ 1, 1895న స్థాపించబడింది. 1947 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తమ దేశానికి చెందిన ఒక కమాండర్ను సైన్యాధికారిగా బాధ్యతలు అప్పజెప్పిన రోజుకు గుర్తుగా ఇండియన్ ఆర్మీ డేను జరుపుకుంటున్నారు. 1949లో ఇండియాకు చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ కోదండరా కిప్పర్ మదప్ప కరియప్ప ఇదే రోజున భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 15ను ఇండియన్ ఆర్మీ డేగా గుర్తిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజున దేశాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించే భారత సైన్యం యొక్క శౌర్యాన్ని మరియు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వేడుకలు నిర్వహిస్తారు. కర్ణాటకకు చెందిన కరియప్ప 1947లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వెస్టర్న్ ఫ్రంట్కు కమాండర్గా యుద్ధంలో విధులు నిర్వర్తించారు. భారతదేశంలో ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు పొందిన 2 వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఫీల్డ్ మార్షల్ బిరుదు పొందిన మరో అధికారి శామ్ మానేక్షా బ్రిటన్లోని క్యాంబర్లీలో ఉన్న ఇంపీరియల్ డిఫెన్స్ కాలేజీలో శిక్షణకు ఎంపికైన మొదటి 2 భారతీయులలో కరియప్ప ఒకరు. భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు కరియప్ప ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్, వెస్టర్న్ కమాండ్స్ కమాండర్గా పనిచేశారు. భారత సైన్యం మొత్తానికి సైనిక దినోత్సవం ఒక ముఖ్య దినం. ఎంతో మంది దేశాన్ని కాపాడేందుకు సైనికులతో పోరాడి జీవితాలను త్యాగం చేసిన వీరులైన సైనికులను భారతదేశపు సైనిక దినోత్సవం నాడు అభినందిస్తారు. అంతేకాకుండా శత్రువులతో అలుపెరగని పోరాటం చేసి వీరమరణం పొందిన సైనికులందరికీ ఆర్మీ దినోత్సవం సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తారు. ఎంతో మంది అమరులైన జవానుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ భారతదేశ సైనిక దినోత్సవం